తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గంట్యాల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత ఆమదాబాద్ ఎమ్మెల్యే కొన్న రవికుమార్ గారు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళారు. 5 ఏళ్ల కాలానంతా ఒక్కసారి దులిపేశారు. 10 రోజులకు పైగా సమావేశాలు జరిగితే మెజార్టీ వాయిస్ మీదే వినిపిస్తుంది. అంతగా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ సమస్యలు అంతగా దృష్టి వేశాయి. ఎందుకు అంత ఎక్కువ టైం కొనరోజు? అంటే మీకు ముందుగా మీ తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. మొట్టమొదటిగా ప్రేక్షకులు కానీ మీడియా వాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది, అసెంబ్లీ అనేటప్పుడు దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. దానికి చట్టపరమైనటువంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్. అంటే ప్రాక్టీస్ అంటే అలవాటుగా జరిగే కొన్ని, ట్రెడిషన్స్ అంటే సాంప్రదాయాలు, కొన్నిటికి రూల్స్ ఉంటాయి, అంటే నిబంధనలు ఉంటాయి. ఎవరు ఇష్టానుసారంగా సభ నడపదు. స్పీకర్ గారు సభని ఎలా నడపాలనేది కూడా స్పీకర్ గారికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆయనకి విశేష అధికారాలు ఉంటాయి. కానీ విశేష అధికారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ గారు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి బిజినెస్ని ముందు పూర్తి చేయాలి, తర్వాత ఇతర కార్యక్రమాలను చేస్తారు. ఈరోజు గవర్నమెంట్ బిజినెస్ అంటే ఎవరి కోసం? ప్రజల కోసం. అంటే చట్టాలని రూపొందించడం, శాసన వ్యవస్థలు కానీ పార్లమెంట్ వ్యవస్థ కానీ, ఇట్ ఈస్ మెంట్ ఫర్ మేకింగ్ ఆఫ్ యాక్ట్, చట్టాలని రూపొందించడం. నిన్న అసెంబ్లీలో 18 చట్టాలని, కొత్త చట్టాలను రూపొందించాను. నేను 2024లో గెలిచిన తర్వాత నిన్న వెళ్ళినటువంటిది 3rd సెషన్. ఇట్ ఈస్ నాట్ ఏ ఫస్ట్ సెషన్, ఇట్ ఈస్ ఎ 3rd సెషన్. ఇట్ ఈస్ ఎ బడ్జెట్ సెషన్. బడ్జెట్ సెషన్ ఎప్పుడు కూడా కాస్త ఎక్కువ రోజులు. అయితే దీంట్లో ముందుగా ప్రశ్నలు ఉంటాయి. దానికి ఒక 1 hour అని అనుకుంటాం. జనరల్గా కాల పరిమితి స్పీకర్ గారు నిర్ణయిస్తారు. ఆ 1 hour అనేటటువంటిది అన్ని ప్రశ్నలు కూడా, అక్కడ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీలకు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులకి ఉన్న 10 క్వశ్చన్స్లో సభ్యుల సంఖ్యను బట్టి ఎన్ని క్వశ్చన్స్ ఏ పార్టీకి వెళ్తాయి అనేటటువంటిది నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారం ఆ పార్టీకి సంబంధించిన సభ్యులు ప్రశ్నలు అప్పటికి 1 నెల 2 నెలల ముందుగానే సబ్మిట్ చేయాలి. దానిని కూడా లాటరీ పద్ధతిలోనే తీస్తారు. ప్రశ్నలు కూడా ఆ నెంబర్స్ ఎవరైతే, సపోజ్ తెలుగుదేశం పార్టీ సభ్యులు, అందులో ఒక 6 సంఖ్యను బట్టి ఒక 6 ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉందంటే, తెలుగుదేశం పార్టీ సభ్యులు 138 మంది ఇచ్చిన సభ్యుల తాలూకా వాటిని కూడా అన్నిటినీ కూడా దీంట్లో వేసి లాటరీ తీస్తారు. ఆ లాటరీలో ఏవైతే వస్తాయో వాళ్ళని ఆ క్వశ్చన్స్ అంటే అన్స్టార్డ్, స్టార్డ్ అని. మీరు ఎంత లాటరీ అన్నా కూడా మెజారిటీ వాయిస్ మీవే వినపడ్డాయి సార్. అందుకే అడుగుతున్నాను. మీరు ఈ ఆమదాల వలస జిల్లా సమస్యల కోసం అంతగా తాపత్రయపడి 10 రోజులు కూడా ఎంత నిబంధనలు సహకరించి సాంప్రదాయాలు మీరు గౌరవించినా 10 రోజులు కనపడినా, ఏదైతే పులివెందుల ఎమ్మెల్యే కనీసం ఆయన అసెంబ్లీకి రావడం లేదు, ఎక్కడేం సమస్యలు లేవా, ఆయన వైఖరి ఎలా స్పందించి? జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు పిరికివాడు. అధికారం ఉండేటప్పుడేమో పరదాలు కట్టాడు, ప్రజల మధ్యకి వెళ్ళడానికి భయపడినటువంటిది. మేము జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎన్ని మానసికంగా, శారీరకంగా, ఎన్ని చిత్రహింసలు, ఆర్థికంగా చిత్రహింసలు పెట్టినా మేము ఎదురొడ్డి పోరాడు. మాకు భయం లేదు. భయం అనేది మా బాలకృష్ణ గారు చెప్పినట్టుగా మా బయోడేటా. కానీ వాస్తవాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పిరికోడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే మీ ద్వారా. మొన్న ఎప్పుడో నేను చూశాను ఫ్లైట్లో భార్యాభర్తలు, భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఫ్లైట్లో అందరూ వెళ్ళేటటువంటి ఫ్లైట్లోనే వెళ్ళి ఎక్కారు. మరి ఆ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 980 మందిని పోలీసుల్ని తనకి సేఫ్ గార్డ్ కస్టడీ కోసం వినియోగించారు. బయటకు వస్తే పరదాలు కట్టారు. మీటింగ్కి వెళ్తే అవన్నీ మాట్లాడినాడు, ఎవరి దగ్గర కూడా చేరడం. తన ఇల్లు చూస్తే 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి చుట్టూ ఐరన్ సేఫ్ 30 అడుగుల ఎత్తులో కట్టారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకేదో సెక్యూరిటీ లేదు, తనకు తగ్గిపోయింది అనేటటువంటిది భావన ఉన్నప్పుడు, ఈరోజు మరి సామాన్యుడు, నేను అదే ఫ్లైట్కి వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫ్లైట్కి వచ్చారు. ఈరోజు మరి తనకేం ఇది లేదా అంటే ఏంటి? ఆ రోజు హోదా, ఆర్భాటాలు,
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, స్వేచ్ఛగా యథేచ్ఛగా ప్రజాధనాన్ని లూటీ చేయడం, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. ఆ రోజు అదే కదా కనిపించింది. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చేది ఒక శాసనసభ్యుడిగా మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మేము ఒక నియోజకవర్గం నుంచి ఎన్నుకుంటాం, కానీ శాసనసభలోకి అడుగుపెట్టిన తర్వాత వీఆర్ రిప్రజెంటింగ్ ది స్టేట్. నేను ఒక ఆమదాలవలస నియోజకవర్గానికో లేదా శ్రీకాకుళం జిల్లాకో లేకపోతే పరిమితం అయినటువంటిది కాదు. ఇది ప్రస్తావనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అడిగాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అనేక సమస్యల ద్వారా దృష్టికి తీసుకెళ్లిన సభ ద్వారా మా స్పీకర్ గారు అనుమతించడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ప్రజా సమస్యలు. ఇదే సందర్భంలోనే కోనరావు చేసిన ఒక రకమైన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సభ డ్రైవర్ లేని కారుగా ఉంది అని చెప్పి ఆ వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా కూడా మారాయి. మీరే సందర్భంలో ఉన్నారు, అది వేరే సందర్భంలో సంధించింది. అది అచ్చు తప్పండి మీరు మాట్లాడండి. నేను సభను మాట్లాడాను. ఎప్పుడు కూడా సభ గురించి ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే మా సభకి హెడ్ స్పీకర్ గారు, ఈ ద కాన్స్టిట్యూషనల్ హెడ్. స్పీకర్ స్థానం చాలా మహోన్నతమైనది, ఉన్నతమైనది. ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్. నేను గతంలో కూడా తమ్మినేని సీతారాంని అనేక పలుమార్లు నేను విమర్శించాను, డమ్మాబుస్లోడ్ అన్నాను, కానీ ఐ నెవర్ మెన్షన్డ్ యాజ్ స్పీకర్. తమ్మినేని సీతారాంని స్పీకర్ గా సంబోధించి నేను ఎప్పుడు విమర్శ చేయలేదు. తమ్మినేని సీతారామ గారు సభను నిర్వహించినటువంటి విధానాన్ని నేను ఎప్పుడు కూడా విమర్శ చేయలేదు. తమ్మినేని సీతారాం గారు సభలో ఉన్న ప్రొసీడింగ్స్ వాటిని నేను ఎప్పుడు విమర్శ చేయలే. నేను కేవలం అతనే బయటకు వచ్చి అనేవాడు చాలాసార్లు, నేను బయటకు వస్తే ఎమ్మెల్యేని, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని అని కండువాలు వేసుకుని తిరిగాడు. నేను స్వేచ్ఛగా మాట్లాడుతానన్నా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బూతు మాటలు కూడా ఆడాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము కొట్టామా ఫినిష్ అన్నాడు. అటువంటి సందర్భాల్లో ఆయన రాజకీయ పరమైనటువంటి చేసేటప్పుడు తప్పనిసరిగా నేను ఆయన విమర్శిస్తాను కదా. నాకు ప్రత్యేక ఈ రోజు కూడా నేను శాసనసభను ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మాట్లాడను. ఎందుకంటే నేను కౌల్ అండ్ శ్రద్ధ అంటే పార్లమెంటు కానీ అసెంబ్లీలు కానీ ఏ రకంగా నిర్వహణ చేయాలి, ప్రొసీజర్స్ ఏ రకంగా ఉంటాయి, ప్రాక్టీసెస్ ఏ రకంగా ఉంటాయి, అలాగే ట్రెడిషన్స్ ఏమిటి అనేది చాలా స్పష్టంగా అందులో ఉంటాయి. నేను అది 1-10 సార్లు అవపోసన పెట్టాను. మీరు అవపోసన పెట్టారు సార్, కానీ అవగాహన లేకుండా కొన్ని చోట్ల దానికి సంబంధించి గుసగుసలు వినిపిస్తున్నాయి. సభ డ్రైవర్ లేని కారులా ఉందని మీరంటే అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడే ఇవ్వకుండా అచ్చెన్నాయుడు గారు లేసి దానికి సంబంధించి నోట్ చేసుకుంటున్నామని చెప్పి రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంలోనే సోషల్ మీడియాలో కొన్ని రకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కోనరావుకి అచ్చెన్నాయుడికి మధ్య గ్యాప్ ఉంది, టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయని చెప్పి ఒక రకమైన వార్తలు నడుస్తాయి. ఏమయ్యా, అచ్చెన్నాయుడికి నాకు గ్యాప్ ఉండడానికి మా ఇద్దరి మధ్య నేను ఆస్తులు తగదు, మా ఇద్దరు ఏమైనా దాయాలి. ఆయన మా పార్టీలో గౌరవించదగినటువంటి వ్యక్తి. ఆయన కూడా 6 తడవలు శాసనసభ్యుడిగా గెలిచారు. వయసులో నాకన్నా అచ్చెన్నాయుడు గారు చిన్నవాడే, కానీ శాసనసభ్యుడిగా నాకన్నా ముందు ఎన్నికయ్యాడు. అంటే శాసనసభలో ఏ రకంగా ఉండాలి, ప్రాక్టీసెస్ ఏంటి, రూల్స్ ఏంటి అనేది కాస్త నాకన్నా ఎక్కువగా అవగాహన ఉంటుందని నేను భావిస్తాను. అయితే రాజకీయాల్లో నేను మొట్టమొదటి నుంచి కూడా ఈ జిల్లాలో నేను మండలాధ్యక్షుడిగా ఆయన కన్నా ముందే నేను నా ప్రస్థానాన్ని ప్రారంభించాను. కానీ ఆయనకి డైరెక్ట్గా శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు వచ్చాయి. అవకాశాల్లో వారు అయ్యారు. ఆయన కూడా ఆ రోజు అక్కడ మాట్లాడింది నేను శాసనసభని ఉద్దేశించి కాదు. మీరు ఒకసారి నా మాటను మీరు వెరిఫై చేసుకోండి. చాలా మందికి వినకపోయి ఉండొచ్చు. 0 అవర్ అని ఒక 0 అవర్ అని ఉంటుంది. 0 అవర్ అని అంటే ఏంటంటే అందులో ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా ఆ 0 అవర్లో ఎవరైనా సరే స్పీకర్ గారు అనుమతితో అప్పటికప్పుడు ప్రజా సమస్యలు ఏదైనా కూడా అక్కడ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఇది 0 అవర్ తాలూకు ఉద్దేశం. ఆ 0 అవర్లో జనరల్గా
మంత్రి అంటే గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మంత్రులు ఎవరైనా సరే, అక్కడ ఉన్న ఈ మంత్రి ఆ మంత్రి అని కాదు, ఏ మంత్రి అయినా సరే దానిని నోట్ చేసుకోవచ్చు. అక్కడ అధికారులు ఉంటారు, ముందు అధికారులు నోట్ చేసుకుంటుంటారు. కానీ అక్కడ ఒక సాంప్రదాయం, మంత్రులు లేచి నోట్ చేస్తున్నాం అధ్యక్ష అని చెప్తారు. అంటే అధ్యక్షుడికి చెప్పాలి, మెంబర్కి కాదు. ఎవరికి చెప్పాలి? అధ్యక్షుడు. అంటే ఒక మెంబర్ చెప్పింది ఆ సమస్యని ఎవరో ఒకరు నమోదు చేయాలి కదా. అక్కడ ఉన్న అధికారులు నమోదు చేస్తారు. దాన్ని వాళ్ళ అధికారులు అంటే ఎవరు? ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది. దాని ప్రభుత్వం తరపున ఎవరు సమాధానం చెప్తారు? మంత్రులు చెప్తారు. ఆ మంత్రి గారు లేచి నోట్ చేసుకున్నాం అధ్యక్ష అని చెప్తారు. అంటే దాని అర్థం మంత్రి గారు నోట్ చేసుకున్నారని కాదు. అక్కడ సభలో ఉన్నటువంటి అధికారులు నమోదు చేసుకుంటారు. అది దాని ఉద్దేశం. దానికి నేను ఆ రోజు ఒక చెలోక్తి విసిరాను తప్ప అదేదో అచ్చెన్నాయుడు గారికి నాకని కానీ, లేకపోతే మిగతా శాసనసభ్యులకి మాకని కానీ, లేకపోతే మిగతా మంత్రులకి మాకని కానీ, లేదా శాసనసభ మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా స్పీకర్ గారికి మెంబర్స్ కానీ వర్తించింది కాదు. సభలో అనేక చెలోక్తులు వస్తాయి. అవి రాజకీయ పరమైనటువంటి దానికి ఆపాదించవలసినటువంటి అవసరం లేదు. అది ఎవరో కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు మీ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మీ ప్రింట్ మీడియాలో కావచ్చు, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, అవగాహన లేక దాన్ని ఆపాదించి మాట్లాడుతున్నారు తప్ప అందుకే నేను ఇందాకే చెప్పాను, శాసనసభ 3 రకాలుగా ఉంటుంది. రూల్స్ ఉంటాయి, ప్రాక్టీసెస్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి, సాంప్రదాయాలు. వాటికి అనుగుణంగా సభ నడుస్తుంది. సభలో అనేక మంది అనేక చెలకులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మా మీడియా, మా సోషల్ మీడియాలోనే చీఫ్ విప్ పదవుల ప్రస్తావన వచ్చినప్పుడు కోనరావుకి ఆల్రెడీ పదవి కన్ఫర్మ్ అయిపోయింది. కొద్దిగా గుసగుసలు వినిపించాయి. పదవి రాకపోవడం ఏమైనా బాధ లాంటిది ఏమైనా ఉన్న ముఖంలో మీకు ఏమైనా బాధ కనబడుతుందా? అది కనబడుతుందా? ఉదయం నుంచి మా ప్రజలందరూ వచ్చారు, నిన్న వచ్చారు. ఎవరి ముఖంలోనైనా లేదు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడైనా నా ముఖంలో ఎప్పుడైనా బాధ కనిపించిందా? నేను ప్రజలు ఇచ్చినటువంటిదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆశీర్వదించి 2వసారి ఎమ్మెల్యేగా అవ్వడానికి నాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పదవి అండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి ఇచ్చినటువంటి పదవి అండి. చంద్రబాబు నాయుడు గారు నా చేయి పట్టుకుని నడిపిస్తే మా నియోజకవర్గ ప్రజలు నన్ను ఆకాశాన్ని ఎత్తి ఆకాశాన్నంత ఎత్తుకు ఎదిరించి నన్ను అండగా నిలబడినటువంటి మా కార్యకర్తలు, మా నాయకులు, మా ప్రజలు. అంతకన్నా ఏ పదవి గొప్పదండి? ఎవరు చెప్పారు? మీరు మీడియాలో మీ ఊహాగానాల్లో తప్పు లేదు. రవికుమార్ గారికి ఈ పదవి వస్తుందేమో, రవికుమార్ గారికి ఇది వస్తుందేమో, లేకపోతే మంత్రి వస్తుందేమో, లేకపోతే రాష్ట్రపతి వస్తుందేమో, గవర్నర్ వస్తుందేమో, మీరు రాయచ్చు, తప్పే ఉంది. అది రాలేదని నాకెక్కడ కించెత్తు బాధ కానీ ఇది కానీ లేదే. నేనే ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నేను మీరు విప్పు అన్నారు, నేను చేశాను కదా. నేను చెయ్యని పదవి కాదు కదా అది. సార్ కాబట్టి వస్తున్నాయని అనుకుంటున్నాం. ఫైనల్ క్వశ్చన్ సార్, కోనరావుని ఎదుర్కొనేందుకు వైసీపీ అస్త్రం మార్చింది. ఇన్నాళ్ళు అధ్యక్ష అని పిలిచిన గురుస్థానంలో కూర్చోబెట్టిన తమ్మినేని సీతారామకి సున్నా రాసేసింది. చింతాడ రవికుమార్ అంటూ కొత్త అస్త్రాన్ని కోనరావుపై సంధిస్తుంది. ఎలా ఉంటుంది ఆందోళన? అస్త్రాలు శస్త్రాలు కాలం నిర్ణయిస్తుంది. దానికి ఇప్పుడే ఎందుకు తొందర? అస్త్రమా శస్త్రమా కాలం నిర్ణయిస్తుంది, అప్పుడు మాట్లాడండి. అమరావతి ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ గారు చెప్తున్నమాట, అసెంబ్లీలో జిల్లా సమస్యలను, స్థానిక సమస్యలను, రాష్ట్ర స్థాయి సమస్యలను తాను చర్చకు తీసుకువచ్చానని, ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న గుసగుసల్లో అర్థం లేదని, శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రంలో టీడీపీ నేతలంతా సమన్వయంతో ఉన్నామని, అచ్చెన్నాయుడుకు తనకు మధ్య ఎలాంటి గ్యాప్స్ లేవని, భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో మరింత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకునేందుకు తాము కృషి చేస్తామని టీడీపీ సీనియర్ నేత అమరావతి ఎమ్మెల్యే కోన రవికుమార్ చెప్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్.